షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా సాధన కొరకు ఈ నెల 24న జరిగే రైతు సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు. ఆదివారం అర్గుల్ రోడ్డులో ఇత్తడి లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 3 నియోజకవర్గాల పరిధిలోని 150 మంది రైతులు హాజరయ్యారు. 24న జరగబోయే సమావేశంలో ప్రతి ఇంటి నుండి భార్యాభర్తలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. రైతు లేనిది రాజ్యం లేదు అని నినాదాలకే పరిమితం అవుతుంది అని చెప్పేసి మేము చెప్పక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో గత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రెండవది రైతు భరోసా 15,000 రూపాయలు, పంటలకు మద్దతు ధర 500 రూపాయల బోనస్, ధరణి సమస్యలు పరిష్కారం లాంటి సమస్యల్ని హామీ ఇచ్చాడు. 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తానని. 8 మాసాలు గడిచి 9వ మాసం వస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్ పూర్తయింది. ఈ వెలుగులో 2 లక్షల రూపాయల రుణమాఫీ 40% మందికి కూడా రాలేదు. తెలంగాణ అంతా ఒకటి, ఆర్మూరు ప్రాంత రెవెన్యూ డివిజన్ ఒకటి. ఎందుకంటే 1,70,000 మామూలు 70,000 1,00,000 రూపాయల రుణాలు ఉన్నాయి. కానీ ఆర్మూరు రెవెన్యూ డివిజన్లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 60% ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు చాలామందికి. అందులో పెట్టిన 32 రకాల కొర్రీల్ని ఈరోజు చూస్తే 100 మందికి రుణమాఫీ నోచుకోరని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఈ షరతులన్నింటినీ రద్దు చేయాలి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. అట్లాగే 500 రూపాయల బోనస్ ఒక్క సన్నధాన్యానికే కాదు, ఏదైతే పంటలకు తక్కువ ఉందో అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తోని ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 24వ తేదీన ఇదే కళ్యాణ మండపంలో గృహ సమావేశం చేసుకొని భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాన్ని రూపొందించుకుంటుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈరోజు ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ హాల్లో సమావేశం చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకుంటాం. ఏది ఏమైనప్పటికీ ధరణి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. నిన్ననే అరుగుల్లో ఒక రైతు చనిపోయాడు. ధరణి సమస్యలు అడ్డొచ్చి అది పరిష్కారం చేసుకోలేక అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకని ఏది ఏమైనా రైతుల ఐక్యతని సాధించి గత ప్రభుత్వాలకు చెప్పిన గుణపాఠం చెప్పించుకోకండి. మీరు హామీలు అమలు చేసి రైతులకు దగ్గరగా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పన్న, ఈరోజు ఆర్మూర్ ప్రాంత రైతులమందరం కూడా ఒకే దగ్గర సమావేశమై రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో కొంతమంది రైతు ప్రతినిధులను ఇక్కడ సమావేశమై కార్యాచరణ రూపొందించడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఈరోజు తీర్మానం చేసినామో రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిండో 7,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కూడా ఈ వర్షాకాలం పంటకు ఇవ్వలేదు. ఇంకా విధి విధానాలు రూపొందిస్తామని అంటున్నారు. విధి విధానాలు రూపొందించే వరకు పాత పద్ధతులనే గత ప్రభుత్వం ఇచ్చినట్లే 5,000 కాడికైనా కానీ రైతు భరోసా ఇచ్చి రైతుని ఆదుకోవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి మా భవిష్యత్ కార్యాచరణ వచ్చే 24వ తారీఖు నాడు ఇదే మైత్రి ఫంక్షన్ హాల్లో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా వచ్చే 24వ తారీఖు నాడు ఆర్మూర్లోని మైత్రి ఫంక్షన్ హాల్, మైత్రి గార్డెన్ ఫంక్షన్ హాల్కు తరలి రావాలని, ఆ రోజు అందరూ కూడా ఈ కార్యాచరణలో పాలు పంచుకోవాలని ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్.
సమావేశంలో రైతు నాయకులు వి ప్రభాకర్, నక్కల భూమారెడ్డి, గడ్డెం చిన్నారెడ్డి, మందన గంగారాం, నూతుల శ్రీనివాసరెడ్డి, నవీన్ రెడ్డి, జేడి భాస్కర్, బి ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.